పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో ఒక డ్రగ్ పార్టీని హోస్ట్ చేసి ఆ డ్రగ్ పార్టీలో తాను స్వయంగా కొకైన్ తీసుకుని తను కూడా కొకైన్ సేవించినట్టు రక్త పరీక్షల్లో పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎంపీ పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా తమ ఎల్లో మీడియాలో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన ఎదురుదాడి చేస్తూ పోలీస్ అధికారులు నిర్ధారించిన దాన్ని కూడా ఎల్లో మీడియాకి సంబంధించిన టీవీ ఛానల్స్ లో ఉన్న యాంకర్లు తప్పుదో పట్టించే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీదారుల పార్టీ, తెలుగు దగాకోరుల పార్టీ, తెలుగు డట్టి పార్టీగా ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలోనూ కూడా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఏది ఏమైనా ఈ డ్రగ్స్ పార్టీని హోస్ట్ చేసిన తెలుగుదేశం ఎంపీని తక్షణం తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తన ఎంపీ పదవికి తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా యువతని విద్యార్థుల్ని పెడదోవ పట్టించే విధంగా ఎలాంటి చర్యల్ని కనుక మనం ఉపేక్షిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువత గాని విద్యార్థులు గాని తప్పుదోవ పట్టే ప్రయత్నం ఉంది. ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడంతో పాటు ఈ కార్యక్రమాలని రైడ్ చేసిన పోలీసులపై ప్రతిదాడికి గన్ ఫైర్ చేసి ప్రతిదాడికి పాల్పడిన ఇలాంటి వారిని తక్షణం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పోలీసు వ్యవస్థను తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గాని తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాని మీరు ఎవరైనా ఒక బర్త్డేకో లేకపోతే ఒక మ్యారేజ్ డేకో కోన్ కోస్తానో లేకపోతే కేక్ కోస్తేనేమో సెంటర్ జైలు, ఈ డ్రగ్స్ తీసుకుని పట్టుకోకపోతే స్టేషన్ బిల్. అంటే మీరు ఏ విధంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు? అన్నిటికంటే కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల ప్రసార సభలోని కూడా మా కూటమి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, అణిచివేస్తామని చెప్పిన మీరు ఈరోజు వాడలా ప్రతి నగరంలోని ప్రతి పల్లెలోని కూడా ఈరోజు గంజాయి సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించి కానీ ప్రతి కాలేజీలోని ప్రతి హాస్టల్లోని ప్రతి షాపింగ్ మాల్స్ లోని కూడా విచ్చలవిడిగా ఈరోజు గంజాయి డ్రగ్స్ దొరికే విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉండడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తే డిమాండ్ చేస్తున్నాం. తక్షణం మీ ఎంపీ చేత రాజీనామా చేయించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి మాఫియాని డ్రగ్స్ మాఫియాని కూడా తక్షణం అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడితే ఏఏ హబ్ అంటారు, మాట్లాడితే క్వాంటమ్ హబ్ అంటారు, మాట్లాడితే ఎలక్ట్రానిక్ హబ్ అంటారు, లేదా మాట్లాడితే ఐటీ హబ్ అంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే డ్రగ్స్ మాఫియా హబ్బు, శాండ్ మాఫియా హబ్బు, లిక్కర్ మాఫియా హబ్బు, గంజాయి మాఫియా హబ్బు, ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా హబ్బు. ఇది రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులు. వీటిని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఎవరైనా ఈ డ్రగ్ మాఫియా గురించి కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, ఉదాహరణకి విశాఖపట్నానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టూడెంట్ లీడర్ని ఇంటికెళ్లి పొద్దుట 7:30కి ఇంటికెళ్లి జేబులో ఎల్సీడీ ప్యాకెట్లు పెట్టి ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుని పోయి ఎక్కడో సాయంత్రం 4:30కి రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నట్టు ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించే విధంగా ఏ విధంగా వ్యవహరించారనేది సాక్ష్యాలతో సహా వీడియో ఫుటేజ్లతో సహా సీసీ కెమెరా ఫుటేజ్లతో సహా మేము నిరూపించాం. అయినా సరే ఒక కక్షపూర్తి ద్వారంలో ఈ రోజు వరకు 120 రోజులు కావస్తుంది. ఈ రోజు వరకు కూడా బెయిల్ ఇవ్వలేదు. మీరు ఇంటి దగ్గర నుంచి అక్రమంగా ఎత్తుకుపోయిన దృశ్యాలు, మీరు కొట్టిన దృశ్యాలు, టైము అన్ని కూడా మేమన్నీ కూడా ప్రూవ్ చేసినా సరే అడ్డగోలుగా ఈరోజు తప్పుడు కేసులు బనాయించిన మీరు ఏ విధంగా మీ పోలీసులు తెలంగాణ పోలీసులు నిర్ధారించిన తర్వాత తను డ్రగ్స్ సేవించి నిర్ధారించిన తర్వాత కూడా ఈరోజు తనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. తప్పకుండా అధికార పలుకుబడిని ఉపయోగించుకుని కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆట్లైన్ కాంట్రాక్ట్స్ కానీ కేంద్రంలో ఈ రోజు అధికారులను బీజేపీతో ఉన్న కాంట్రాక్ట్స్ తో ఈ కేసును తప్పుదోవ పట్టించే ఎంపీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.